రాజకోట మీద టీమిండియా జెండా ఎగరేయగలుగుతుందా ఎగరేయలేదా? అదేనండి, రాజ్కోట్ T20లో మన క్రికెట్ టీం గెలిచి జెండా ఎగరేయగలుగుతారా లేదా? జెండా ఎగరేసి గెలిచేసి 3-0 లీడ్లోకి వస్తారా రారా? ఇప్పటికే 2 T20లు ఓడిపోయి బట్ ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఇంగ్లాండ్ టీం వ్యూహం ఎలా ఉండొచ్చు, అలాగే ఫస్ట్ T20లో సూపర్ విక్టరీ సాధించి రెండో T20లో కష్టపడి గెలిచిన టీమిండియా వ్యూహాలు ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతున్నాయి, మార్పులు ఏమైనా ఉంటాయా ఉండవా ఏంటనేది మాట్లాడుకుందాం. అవన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు, సినిమా రివ్యూలు, పొలిటికల్ రివ్యూలు అన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మెసేజ్ వస్తుంటుంది. అలాగే మాకు మిగతా అన్నీ వద్దండి, ఓన్లీ క్రికెట్ అంశాలు మాత్రమే కావాలి, క్రికెట్ రివ్యూలు మాత్రమే కావాలనుకుంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది. క్రికెట్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అసలు వీడియోలోకి వస్తే, సరే, ఫస్ట్ T20లో సూపర్ విక్టరీ అభిషేక్ శర్మ పుణ్యమాన్ని, వరుణ్ చక్రవర్తి పుణ్యమాన్ని సాధించేసాం. రెండో T20 వరుణ్ చక్రవర్తితో పాటు మిగతా స్పిన్నర్లందరూ కూడా బౌలింగ్ బాగా వేయటం వల్ల బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయినా కూడా, ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా తిలక్ వర్మ ఒక్కడు 1 మ్యాన్ షో చేసి లాస్ట్లో టైలెండర్లు అతనికి సహకరించడం వల్ల కష్టంగా అయినా సరే రెండో T20 గెలిచాం. ఇప్పుడు మూడో T20 రాజ్కోట్లో ఎలా ఉండబోతుందని ఆలోచిస్తే అసలు ఆ పిచ్ ఎలా ఉంటుందంటే, రాజ్కోట్ పిచ్చి బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు అందరూ. గతంలో మన చరిత్ర చూసుకున్నా కూడా యావరేజ్ చూసుకుంటే కూడా 189 ఉంది. అంటే 189 మినిమం కొడితే కానీ గెలిచే అవకాశాలు ఉండకపోవచ్చేమో, ఎవరైనా ఆ టీం అయినా ఈ టీం అయినా. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీము 200+ కొడితేనే కొంచెం కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. సో మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే కనుక పెద్ద స్కోర్ సాధించాల్సి వస్తుంది. సరే, రెండో బ్యాటింగ్ తీసుకుంటే సరే స్కోర్ని బట్టి ఆడచ్చు, ఉన్న టార్గెట్ని బట్టి ఆడచ్చు. అయితే ఈసారి మ్యాచ్లో టీమిండియా కనుక టాస్ గెలిస్తే ఎలా ఉంటుంది, టాస్ ఓడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచ్లు టాస్ ఓడిపోయాం. అక్కడ జూ ఫ్యాక్టర్ కలకత్తాలోను చెన్నైలోను కూడా జూ ఫ్యాక్టర్ ఉంటుందన్న ఉద్దేశంతో ఫస్ట్ మనం దాన్ని బట్టి మనం తీసుకోవడం జరిగింది, బౌలింగ్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ జూ ఫ్యాక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సరిగా చెప్పలేకపోతున్నారు అందరూ. 90% ఉండకపోవచ్చు, ఎందుకంటే చెన్నైలో కూడా ఉంటుంది అనుకున్నారు కానీ అంత జూ ఫ్యాక్టర్ ఏమి కనిపించలే. దానివల్లనే కొంచెం కష్టమైంది, ఆడడం కూడా కొంచెం కష్టమైంది. కొంచెం కష్టపడి గెలవాల్సి వచ్చింది. వాళ్ళ బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ఏం తక్కువ లేదు. ఫేస్ బౌలర్ అందరూ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. కర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అర్చర్ బాగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత వుడ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అర్చర్ది కూడా కేవలం ఏంటంటే అతని ఫేస్ వల్ల కొంచెం మనకు అదృష్టం బట్టి 2-3 సిక్స్లు టాప్ ఎడ్జ్లో వెళ్ళినాయి మనకి. అది తిలక్ వర్మ బ్యాటింగ్ చేసినప్పుడు 2-3 టాప్ ఎడ్జ్లో వెళ్ళినాయి సిక్స్లుగా. అదే తప్ప అర్చర్ ఏం తక్కువగా బౌలింగ్ వెళ్ళాం. సో ఆ టీంని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకున్న చాలా ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్లు ఇద్దరు తొందరగా అయిపోతున్నారు. టాప్ ఆర్డర్ ఒక 30-40 లోపే టాప్ ఆర్డర్లో 3-4 వికెట్లు పడిపోతున్నాయి. అది ఒక్కటి కనుక వాళ్ళు సరి చేసుకుంటే అందరూ కూడా బ్రహ్మాండంగా కొట్టగలిగిన బ్యాట్స్మెన్ వాళ్ళందరూ, ఎవరు తక్కువ వాళ్ళు ఏం కాదు. ఫిల్సాల్ట్ లాంటి వాళ్ళు 2 సార్లు కూడా, ఫిల్సాల్ట్ 2 సార్లు కూడా హర్షదీప్ బౌలింగ్లో ఫస్ట్ ఓవర్లోనే అయిపోయాడు. అలా కాకుండా 2 ఓవర్లు కూడా కొట్టడానికి ప్రయత్నం చేయకుండా కొంచెం సంయమనం పాటించి ఈ మ్యాచ్లో కనుక ఆ 2 ఓవర్లే వేస్తాడు హర్షదీప్. ఆ 2 ఓవర్లు కనుక కొంచెం ఫిల్సాల్ట్ ఆగితే మిగతా ఓవర్లన్నీ కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్. అలాగే డకెట్ కూడా. సో ఓపెనర్లు కనీసం ఒక 40-50 రన్స్ దాకా కూడా ఓపెనర్లు కనుక వాళ్ళిద్దరికి అవుట్ అవ్వకుండా ఆడగలిగితే కనుక వాళ్ళు కూడా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. బ్రూక్ లాంటి బ్యాట్స్మెన్, టాప్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్, ఇక్కడ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 2 సార్లు అవుట్ అయ్యాడు. చాలా ఇబ్బంది కూడా పడ్డాడు. అంటే స్పిన్కు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.
నిన్నటిదా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్, అలాంటి వాళ్ళని ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే లివింగ్స్టన్, వీళ్ళెవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కర్స్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. అట్లాగే ఫస్ట్ టైం మొన్న ఆడిన బ్యాట్స్మెన్ కూడా అతను బాగానే ఆడాడు. సో బ్యాటింగ్లో ఇంగ్లాండ్కి చాలా డెప్త్ ఉంది, కాదేంటంటే పర్ఫామ్ చేయట్లేదు అంతే. ఈ 2 సార్లు కొంచెం స్పిన్కి ఇబ్బంది పడ్డారు. ఆ స్పిన్కి ఇబ్బంది పడకుండా ఎలా ఆడాలన్నది కనుక కొంచెం అది వాళ్ళు కనుక ఆడగలిగితే, స్పిన్ ఆడడం కనుక కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ పాటికి వాళ్ళు కూడా 200 తక్కువ అందరూ 200+ కొట్టగలిగిన బ్యాట్స్మెన్ వాళ్ళల్లో ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేశారు. సేమ్ ప్లేయింగ్ 11తో వస్తున్నారు వాళ్ళు. కానీ ఇండియా టీం సేమ్ అదే ప్లేయింగ్ 11 ఉంటుందా అంటే డౌట్. ఎందుకంటే ధ్రువ్ జురేల్ మొన్న అవకాశం ఇచ్చినా కూడా సరిగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ శివం దుబేని తీసుకొచ్చారు, రమణ్దీప్ సింగ్ని తీసుకొచ్చారు. ఇద్దరు స్క్వాడ్లో ఉన్నారు. ఇందులో శివం దుబేకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే శివం దుబే అయినా రమణ్దీప్ సింగ్ అయినా ఇద్దరు కూడా బౌలింగ్ వేయగలిగిన వాళ్ళు, బ్యాటింగ్ బాగా చేయగలిగిన వాళ్ళు. సో అందువల్ల వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కూడా ఒక బౌలింగ్ ఆప్షన్ వస్తుంది, ఒక బ్యాటింగ్ ఆప్షన్ వస్తుంది, 2 వస్తాయి, ఆల్రౌండర్స్ కాబట్టి. సో ధ్రువ్ జురేల్ కన్నా కూడా ఏ రకంగా చూసుకున్నా వీళ్ళిద్దరిలో ఎవరిని పెట్టినా కూడా బెటరే. సరే, శివం దుబే అయితే మొన్న ఇంతకుముందు లోకల్గా ఆడిన మ్యాచ్ల్లో పెద్దగా స్కోర్ కొట్టలేదు. కానీ అలాగని కొట్టలేని బ్యాట్స్మెన్ ఏం కాదు, ఈ T20 ఫార్మేట్కి కరెక్ట్ బ్యాట్స్మెన్. సో అందువల్ల శివం దుబే మార్పు జరిగే అవకాశం ఉంది ధ్రువ్ జురేల్ ప్లేస్లో. 4 స్పిన్నర్లు ఆడించారు. 4 స్పిన్నర్లు కూడా ఆల్మోస్ట్ బాగానే వేశారు. వికెట్లు రాకపోయినా కూడా రవి బిష్ణోయ్ బౌలింగ్ అయితే కంటైన్ చేయగలుగుతున్నాడు, ఎక్కువ స్కోర్ కొట్టకుండా కంటైన్ చేయగలుగుతున్నాడు. ఇందులో ఎవరిని తీసేయాలనేది కూడా ఇబ్బంది. ఇప్పుడు మనకి అసలు మొహమ్మద్ షమీ వస్తాడా రాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మొహమ్మద్ షమీని టీంలో తీసుకున్నారు, కానీ ఇప్పుడు దాకా 2 సార్లు అవకాశం రాలేదు. ఇప్పుడు బ్యాటింగ్ స్వర్గధామం అంటున్నారు. మరి ఇలాంటప్పుడు కనుక ఫస్ట్ ఓవర్లో మనకి వికెట్ తీసే బౌలర్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అందుకని అసలు మొహమ్మద్ షమీకి ఖచ్చితంగా ఎవరో ఒక స్పిన్నర్ని త్యాగం చేసి మొహమ్మద్ షమీకి కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్లో హర్షదీప్ సింగ్ బాగా వేసినా కూడా రెండో పక్క నుంచి హార్దిక్ పాండ్యాని కొట్టేస్తున్నారు. సో ఈ 2 ఓవర్లో కూడా కనుక మొహమ్మద్ షమీ కరెక్ట్ లాంటి వాడు ఉంటే కనుక ఆ 4 ఓవర్లు కనుక కంటైన్ అయిపోతే, ఇలాంటి బ్యాటింగ్ స్వర్గధామం అని చెప్పుకుని ఇలాంటి పిచ్ మీద కనుక మంచి బౌలింగ్ కనుక మనం వేయగలిగితే, ఫస్ట్ 4 ఓవర్స్ కనుక మంచి బౌలింగ్ వేయగలిగితే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు కంటైన్ చేసేయచ్చు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, రెండో బ్యాటింగ్ చేసినా కూడా కంటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు స్వింగ్ చేసే బౌలర్లే అవుతారు. హర్షదీప్ బాగా స్వింగ్ చేస్తున్నాడు, అసలు మొహమ్మద్ షమీ గురించి చెప్పక్కర్లేదు. సో అట్లాంటి టైంలో మొహమ్మద్ షమీని తీసుకోవడం అనేది చాలా మంచి వ్యూహం అవుతుంది. ఎందుకంటే రవి బిష్ణోయ్ చేసిన ఎన్ని పరుగులు చేసేసాడో ఆ మాత్రం పరుగులు మొహమ్మద్ షమీ కూడా చేయగలడు. రవి బిష్ణోయ్ ఎందుకంటే 3 స్పిన్నర్లు ఉన్నప్పుడు రవి బిష్ణోయ్ని 4వ స్పిన్నర్గా తీసుకోవడం కన్నా కూడా మొహమ్మద్ షమీని తీసుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది. సరే, వాళ్ళు స్పిన్నర్లకు ఎక్కువ అవుట్ అవుతున్నారంటే రవి బిష్ణోయ్ కూడా ఏం అవుట్ అవ్వాలి. వాళ్ళు ఓ పక్కన వాషింగ్టన్ సుందర్ ఉండగా, ఓ పక్కన ఈ వరుణ్ చక్రవర్తి ఉండగా, ఒక పక్కన అక్షర్ పటేల్ ఉండగా, మళ్ళీ ఇంకా రవి బిష్ణోయ్ కూడా వెళ్ళటం కన్నా కూడా ఫస్ట్ 2 ఓవర్లలో, ఫస్ట్ 4 ఓవర్లో కంటైన్ చేయడం ఎలాగా, లేదంటే వికెట్లు తీయడం ఎలా అనే టార్గెట్ పెట్టుకోవడానికి కోసం మొహమ్మద్ షమీని తీసుకోవడం అనేది ఉత్తమమైన ఐడియా అవుతుంది, ఉత్తమమైన స్ట్రాటజీ అవుతుంది. మరి ఆ స్ట్రాటజీ తీసుకుంటారా తీసుకోరా, వీళ్ళు ఎలా చేస్తారనేది చూడాలి. సో మొహమ్మద్ షమీ రావడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం శివం దుబే జురేల్ ప్లేస్లో అయితే శివం దుబే కానీ లేదంటే రమణ్ సింగ్ కానీ ఇద్దరులో ఎవరో ధ్రువ్ జురేల్ ప్లేస్లో వచ్చే అవకాశం 99.9% కనబడుతుంది. సో ఈ మార్పులు తప్ప పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. కానీ మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు దాకా స్కోర్ కొట్టట్లేదు. మొన్న లోకల్గా విజయ్ హజారే ట్రోఫీలో ఆడినప్పుడు అక్కడ స్కోర్ కొట్టలేదు. ఫస్ట్ వన్డేలో స్కోర్ కొట్టలేదు, రెండో ఓవర్లో వరుస పెట్టి డక్కులు అవుతున్నాడు. విజయ్ హజారేలో 2 డక్కులు అవుట్ అయినట్టున్నాడు. మళ్ళీ ఫస్ట్ T20 డక్ అయ్యాడు. తర్వాత ఏదో ఒక 10-12 కొట్టాడు సెకండ్ T20లో. సో మంచి స్కోర్ రావట్లేదు. గతంలో ఇదే పిచ్ మీద రాజ్కోట్లో ఒక సెంచరీ కూడా ఉన్నట్టుంది సూర్యకుమార్ యాదవ్. సో అట్లాంటి, ఎందుకంటే పిచ్ బాగా బౌన్స్ అవుతుంది, బాల్ బాగా బౌన్స్ అయ్యి బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి ఇలాంటి పిచ్ మీద
సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి ఒక స్వర్గధామం లాంటిది. ఎందుకంటే ఆ బౌన్స్ని నమ్ముకునే వీళ్ళు గాల్లోకి ఆడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి ఛాన్స్. అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మకి మళ్ళీ ఛాన్స్. సరే ఫస్ట్ మ్యాచ్లో బాగా కొట్టాడు, రెండో మ్యాచ్లో సరిగా ఆడలేకపోయినా, అంటే పూర్తి స్థాయిలో కొట్టలేకపోయినా కూడా ఇలా బౌన్స్ అయ్యే పిచ్ల మీద ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం ఉండదు. సెకండ్ T20లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు, కొద్దిగా లో అయింది బాల్. ఇలాంటి బౌన్స్ అయ్యే పిచ్ మీద ఆ ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇంకా ఫ్రీగా ఆడతాడు అభిషేక్ శర్మ. అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ కొంచెం ఆ స్పీడ్కి కొంచెం కంగారు పడుతున్నట్టున్నాడు, కొంచెం ఆడడంలో కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే 150 సుమారుగా అరౌండ్ వేస్తున్నారు ఆర్చర్ కానీ, లేదంటే వుడ్ కానీ 150 153 154 అలా వేస్తున్నాడు వుడ్ అయితే. సో ఆ పేస్కి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు సంజు శాంసన్. కొంచెం దాన్ని వర్కౌట్ చేసుకుని ఆ పేస్ని అభిషేక్ శర్మ ఉపయోగించుకుని కనుక ఆడగలిగితే ఫస్ట్ 6 ఓవర్స్లో మంచి స్కోర్ వస్తుంది. తిలక్ వర్మ మొన్న ఆల్రెడీ ఫామ్ నిరూపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 సార్లు నేను చెప్పాను 2 వన్డేల్లో కూడా బ్యాట్ తోటి సరిగా పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. కొంచెం ఇంకా టచ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా యావరేజ్గా వేస్తున్నాడు తప్ప యావరేజ్గా కూడా ఇట్లా. సో ఇమ్మీడియట్గా మరి ఏం చేస్తాడు హార్దిక్ పాండ్యా కనుక ఫామ్లోకి వస్తే ఒక మంచి స్కోర్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఇది మంచి స్కోర్ తెచ్చుకోవాల్సిన మ్యాచ్. ఇందులో బ్యాటర్స్ అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేయాల్సిన మ్యాచ్ ఇది. ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఎవరు సరిగా ఆడకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఉండటానికి డెప్త్ ఉంది మనకి, అక్షర్ పటేల్ దాకా ఉంది. తర్వాత ఈవెన్ మొన్న రవి బిష్ణోయ్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేశాడు. సుందర్ ఎలాగో బాగానే ఆడతాడు. సో బ్యాటింగ్లో డెప్త్ అయితే ఉంది. ఇప్పుడు షమి వచ్చినా కూడా ఆఖరిలో షమి వచ్చినా కూడా 2-3 సిక్స్లు కొట్టడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. సో అందువల్ల బ్యాటింగ్ గురించి టాప్ ఆర్డర్ సరిగా ఆడడమే ఇంపార్టెంట్ తప్ప బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. వాళ్ళకు కూడా సేమ్ అదే. వాళ్ళు టాప్ ఆర్డర్ అయితే ఇంగ్లాండ్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. మనదేమో 2 ఆడారు, 2 మ్యాచ్ల్లో 2 ఆడారు కాబట్టి సరిపోయింది. వాళ్ళకు కూడా కెప్టెన్ ఒకటే సరిగా ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు సరిగా. మొన్న కర్స్ బాగా ఆడాడు. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కట్టడి చేయాల్సిన కోసం మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫేసర్స్ బాగానే వేస్తున్నారు, ఎక్కడ ఎవరు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. సో అందువల్ల మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, కనీసం 225 టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కన్నా 225 కొట్టేలాగా మన బ్యాటింగ్ ఉండాలి. అప్పుడే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టగలుగుతాం. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు పరిస్థితి. జూ అయితే పెద్దగా ఉండే అవకాశం లేదు, బాల్ అయితే బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఫ్రీగా బ్యాట్ మీదకి వస్తుంది. అట్ ది సేమ్ టైం హై స్కోరింగ్ మ్యాచ్ అంటున్నారు. టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటారు అంటే, టాస్ గెలిస్తే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే కొంచెం కనబడుతోంది ఈ మ్యాచ్లో అయితే. చూద్దాం ఏం జరుగుతుందో. మన వాళ్ళు గెలిచి 3-0తో సిరీస్ సొంతం చేసుకుంటారా, ఇంగ్లాండ్ వాళ్ళు మ్యాచ్ గెలిచి సిరీస్లో ఇంకా మేము పోటీలో ఉన్నామని చెప్పి నిరూపించుకుంటారా, ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటి, ఎవరుంటే బాగుంటుంది, ఎవరిని తీసేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.